పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఫ్రమ్ యూకే. ఈ రోజైతే నేను ఒక స్పెషల్ పని మీద లండన్‌కి వచ్చాననమాట. నేను ఇన్‌స్టాలో కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక పెద్ద బ్రాండ్‌తో కొలాబరేషన్ చేయబోతున్నాను. అది కూడా పెయిడ్ కొలాబరేషన్ అనమాట. సో, మీకు కూడా ఒక డౌట్ ఉంటుంది. అంటే ఇండియాలో లానే ఉంటదా? యూకేలో కూడా బ్రాండ్ కొలాబరేషన్స్ అండ్ ఆల్. సో, ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందాము. అండ్ అలాగే నేను ఇప్పుడు వెళ్తుంది ఒక జ్యువెల్లరీ షాప్‌కనమాట. సో, గోల్డ్ రేట్స్ కంపేర్ టు ఇండియా ఎంత ఉంటుంది? అది కూడా నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటాను. సో, నేనక్కడ వెళ్ళిన తర్వాత ఎలా జరిగింది కొలాబరేషన్, షూట్ అండ్ దెన్ ప్రైసెస్ నాకు ఎలా అనిపిచ్చాయి, నేనేమేమి కనుక్కున్నాను అవన్నీ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూసేయండి. లండన్‌కెళ్ళానంటే పక్కా నేను ఇండియన్ ఫుడ్ తినాల్సిందే. బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఐ కెన్ ఫైండ్ ఇండియన్ ఫుడ్ అనమాట. సో, ఈరోజు కూడా అట్లనే ఫస్ట్ ఎళ్లి ఇండియన్ ఫుడ్ తినేసి అండ్ షూట్ ప్లేస్‌కైతే వచ్చేసాను. మీకిప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆ ప్లేస్ ఏంటో, జాయ్ ఎలుకస్. యెస్, మన ఇండియాలో లాగే యూకేలో కూడా జాయ్ ఎలుకస్ ఉందనమాట. నేనక్కడికి రీచ్ అయిన వెంటనే వాళ్ళైతే నాకు కొంచెం స్పేస్ అండ్ టైమ్ ఇచ్చారనమాట రెడీ అవ్వడానికి, అన్ని కెమెరా అవంతా సెట్ చేసుకోవడానికి ఫస్ట్. అండ్ వన్స్ నేను రెడీ అయిపోయి అంతా సెట్ చేసుకొని ఇంకా షూట్ స్టార్ట్ చేయొచ్చు అన్న టైంలో ఇంకా దే స్టార్టెడ్ ఎక్స్‌ప్లెయినింగ్ అనమాట ఆల్ ద కరెంట్ ఆఫర్స్. ఇదైతే దివాళీ అప్పుడు తీసింది. నేను చేసిన ప్రమోషన్ కూడా దివాళీ అప్పుడే. సో, దివాళీకి సంబంధించిన ఆఫర్స్ అన్ని వాళ్ళైతే ఫస్ట్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ బై ద వే నాకైతే ఈ కొలాబరేషన్ ఒక ఫ్రెండ్ రెఫరల్ ద్వారా వచ్చిందనమాట. హీ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్‌స్టాగ్రామ్‌లో. బట్ హీ ఈజ్ ఫ్రమ్ కేరళ. అప్పుడు జాయ్ ఎలుకస్ వాళ్ళు అన్ని లాంగ్వేజెస్‌లో తీశారనమాట. లైక్ తమిళ్, మలయాళం అన్నిట్లో. అండ్ దే వాంటెడ్ అ తెలుగు గర్ల్ హూ కెన్ ప్రమోట్ అనమాట దివాళీ ఆఫర్స్. అండ్ వాళ్ళకి అప్పుడు తెలిసిన తెలుగు అమ్మాయి నేనొక్కదాన్నే ఉన్నాను కాబట్టి దే ఆస్క్డ్ మీ, "నువ్వు చేస్తావా?" అని చెప్పేసి. అఫ్‌కోర్స్ పెద్ద కొలాబరేషన్ అయితే ఎందుకు చేయము అని చెప్పేసి నేను కూడా యెస్ అన్నాను. అండ్ దెన్ వాళ్ళైతే నన్ను రిఫర్ చేశారనమాట. అట్లా నాకు జాయ్ ఎలుకస్ వాళ్ళైతే కనెక్ట్ అయ్యారు. సిన్స్ ఇదొక పెద్ద బ్రాండ్ కాబట్టి వీళ్ళ కొలాబరేషన్ ప్రాసెస్ కూడా కొంచెం సిస్టమాటిక్‌గా ఉందనమాట. నేనక్కడికి వెళ్ళకముందే అన్ని అగ్రీమెంట్ లాగా మాట్లాడేసుకున్నారు. ఇంత అమౌంట్‌కి ఈ కొలాబరేషన్ చేస్తున్నాము. దానికి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్, యూట్యూబ్‌లో షార్ట్ ఇలా కావాలి అని రిక్వైర్మెంట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేశారు. అండ్ వన్స్ నేను ఆ అమౌంట్‌కి అగ్రీ అయిన తర్వాత వాళ్ళు నా చేత ఒక మెయిల్ కూడా పెట్టించుకున్నారనమాట. సేయింగ్ దట్ ఇంత అమౌంట్‌కి ఐ యామ్ అగ్రీయింగ్ టు డూ ద కొలాబరేషన్ అన్నట్టు. అండ్ ఆల్సో అక్కడికి రీచ్ అయిన తర్వాత కూడా నాకేమి ఇబ్బంది లేకుండా ఓన్లీ తెలుగు స్టాఫ్‌ని మాత్రమే నాకు అసైన్ చేశారనమాట. ఈ జ్యువెల్లరీ తీసి మొత్తం షూట్ అంతా చేయడానికి. ఎస్పెషల్లీ నేను వీళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసిందేంటంటే, వీళ్ళ దగ్గర డిఫరెంట్ కంట్రీ డిజైన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఇమిగ్రెంట్స్ చాలా మందుంటారు కదా! వాళ్ళే వస్తారు మోస్ట్‌లీ. అందుకని చాలా కైండ్ ఆఫ్ డిజైన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్టోన్స్, యాంటిక్ జ్యువెల్లరీ, ప్రీషియస్ స్టోన్స్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమండ్స్, గోల్డ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే నేను ఈ సెట్ అయితే తీసుకున్నాను, డైమండ్ సెట్. అండ్ వాళ్ళే నాకు దానికి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్, రింగ్ ఇట్లా అన్నీ వేరే వేరే దగ్గర నుంచి తీసి ఎట్లయితే సెట్ ఉంటదో అలా ఇచ్చారనమాట. సో దట్ నేను కంప్లీట్ సెట్ చూపించొచ్చు అనేసి. ఇదొచ్చేసి డైమండ్ సెక్షన్ నుంచి. నేను ఇంత కాస్ట్‌లీ డైమండ్స్ అసలెప్పుడు వేసుకొని కూడా వేసుకోలేదనమాట ట్రయల్‌లా కూడా. సో, ఇప్పుడు ఎలాగో ఛాన్స్ వచ్చింది గదా అని చెప్పేసి వేసుకొని సరదాగా అడిగాను, ఎంతుంటుంది? ఈ మొత్తం సెట్ ఎంతుంటుంది అని అడిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ ఈ బ్యాంగిల్స్, రింగ్, ఆ మొత్తం ఆ సెట్ కొనాలంటే ఎంతుంటుంది అనేసి. బట్ వాళ్ళు చెప్పిన ఆన్సర్ వినైతే నేను షాక్ అయిపోయాను. ఓన్లీ నెక్లెస్ ఒక్కటే 60 లాక్స్ ఉంటుంది అన్నారు. ఇంకేముంది, నా మైండ్ అట్లా బ్లాంక్ అయిపోయిందనమాట ఆ ఆన్సర్‌తో. మీకేమనిపించింది? అంటే లైక్ రియల్లీ ఒక నెక్లెస్ 60 లాక్స్ ఉంటుందా? ఆ షాక్‌లోనే ఫస్ట్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సక్సెస్‌ఫుల్లీ. అండ్ దెన్ సెకండ్ సెక్షన్‌కెళ్ళామనమాట. ఇక్కడైతే అన్ని గోల్డ్ ఐటెమ్స్ తీసుకోమన్నారు. వాళ్ళు ఇంతకుముందు ప్రమోట్ చేయని ఐటెమ్స్ అయితే వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. సరే ఓకే, నేను కూడా ఇలాగా నెక్ చోకర్స్ లాగా ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పేసి అది నేను తీసుకున్నాను. ఎస్పెషల్లీ ఇక్కడ నాకు అసైన్ చేసిన స్టాఫ్ మెంబర్స్ అయితే చాలా ఫ్రెండ్లీ ఉన్నారనమాట. దే ఆర్ ఆల్ సో స్వీట్. చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలా హ్యాండీగా ఉన్నారు. అన్ని జ్యువెల్లరీ బయటికి తీసి నాకు చక్కగా వేసి అండ్ నాకు సజెషన్స్ ఇచ్చి, ఈ యాంగిల్‌లో తీస్తే బావుంటుంది, ఇలా తీస్తే బావుంటుంది అని చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. అన్ని వీడియోస్ చాలా బా వచ్చాయి. ఇంకా అలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి నేను అడిగాను, అంటే గోల్డ్ ఇక్కడ కొంటే బెటరా? ఇండియాలో కొంటే బెటరా అనేసి. వాళ్ళైతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ ప్రైస్ ఉంటది. పర్ గ్రామ్ గోల్డ్ ఇండియాలో ఎంతుంటదో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే పౌండ్స్‌లో కాబట్టి ఇక్కడే కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో, యాక్చువల్లీ నేను అనుకున్నాను ఒక 10, 15,000 ఉండే నా దగ్గర. ఏదన్నా చిన్న ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ ఆర్ 2 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇట్లా తీసుకుందాం అనుకున్నాను. కానీ వాళ్ళు చెప్పింది విని ఓకేలే వద్దు, ఇండియాకే
వెళ్లి తీసుకోవడం బెటర్ అని అనిపించింది. అండ్ ఆల్సో వాళ్ళని అడిగాను నేను, దుబాయ్‌లో కొంచెం చీప్‌గా ఉంటది అని అంటారు కదా! నిజమేనా అనేసి. అండ్ దెన్ వాళ్ళు చెప్పారు, యెస్, దుబాయ్‌లో ఇక్కడితో పోల్చుకుంటే, ఇండియాతో పోల్చుకుంటే కొంచెం తక్కువే అని చెప్పేసి. సో, అలా ఫర్ ద ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లోనే మంచి బ్రాండ్‌తో కొలాబరేషన్ అయితే సక్సెస్‌ఫుల్లీ ఫినిష్ అయిపోయిందనమాట.